మేము కృష్ణానగర్ నుంచి వచ్చాము, మాది వైజాగ్. మా ఇంటి దేవుడు జగన్నాథ స్వామి, పూరి జగన్నాథ స్వామి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎప్పుడు వస్తాం. పూరి జగన్నాథ్ ప్రతిసారి అక్కడ జరిగినప్పుడు ఇక్కడ జరుగుతుంది. మేము అందరూ బాగుండాలని కోరుకున్నాం. తీరుతాయి, ఎప్పుడు తీరుతాయి. మా ఇంటి దేవుడే కాబట్టి మాకు తెలుసు. మేము ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తాం వరుస. హర్ష నా పేరు. నేను దుబాయ్ నుంచి వచ్చాను. నేను ఈ జగన్నాథ్ చూడడానికి వచ్చాను. నేను చాలా బాగుంది. దుబాయ్ నుంచి వచ్చాను. ఈ జగన్నాథ్ చూడడానికి చాలా బాగున్నారు. దేవుడు బాగా దర్శనం అయిపోయింది. ముగ్గురు ఎవరు? బలభద్ర, సుభద్ర, జగన్నాథ్ చూశాను. అవన్నీ రీడ్ చేశాను. నాకు కొంచెం నేర్చుకోవడానికి కూడా బాగుంది. అన్ని నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అంతే. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. నెక్స్ట్ టైం డైరెక్ట్ పూరి ఒకసారి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను రథయాత్ర రోజు. అంటే అవుతాయి, కోరుకోవడం అవుతాయి, కానీ నేను అలా ఏం చెప్పలేదు ఏం విషయం నేను. సో నాకు ప్రాబ్లం టైం తీసుకొని మనం పని మనం చేస్తే అలా చెప్పినట్లాగా. అవన్నీ తెలీదు, అందుకే నేను వచ్చాను నేర్చుకోవడానికి. ఇంకా అవన్నీ చూసాను. పురి అనే పేరు అవన్నీ చెప్పు. జగన్నాథ్ నేను యాక్చువల్గా ఒరిస్సా నుంచి వచ్చాను. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ఇది అక్కడ చూడడానికని జగన్నాథుడు ఇక్కడ ఉందని సెర్చ్ చేసి వచ్చాము. పూరి లాస్ట్ ఇయర్ జగన్నాథ్ రథయాత్రకి పాల్గొని వచ్చాము. ఈ సంవత్సరం ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ కూడా చూద్దామని వచ్చాను. ఒరిస్సా బరంపూర్ నుంచి. చాలా లక్షల్లో వస్తారు. చాలా మంది వచ్చారు. అదే వస్తున్నారు. అంటే నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే మన సంస్కృతి, హిందూ ధర్మం దాని మీద ఇంపార్టెన్స్ పెరిగి నలుగురు రావడం జరుగుతుంది. అది మంచిదే ఒక విధంగా. పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం వస్తుంటారు. ఇవన్నీ మా పిల్లలు వాళ్ళు కూడా దుబాయ్ నుండి వచ్చారు, చూస్తారని చూపించడానికి. కానీ పిల్లలకి కూడా మనమే నాలెడ్జ్ ఇవ్వాలి కదా. అక్కడ చక్రం ప్రత్యేకతలు అంటే చాలా ఉన్నాయి. సున్నాబేషో, బహుడా జాతర, ఒక్కొక్కటి స్పెషాలిటీస్ చెప్తూ పోతే పిల్లలకి తెలుస్తుంది. బహుడా ఏంటి, బహుడా రిటర్న్ జాతర, గుండీచా మందిర్, అవన్నీ పిల్లలకి ఒకటి చెప్తే తెలుస్తుంది. రథయాత్రకి నేను మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ ఒరిస్సా. ఆంధ్ర నుంచే నేను ఒరిస్సా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ మాత్రం రథయాత్ర చూడాలని ఇంట్రెస్ట్తో వెళ్ళాను. మ్యాక్సిమం ఒరిస్సా పీపుల్స్ కొంచెం వెళ్ళడానికి జడుస్తుంటారు, చాలా జనం ఉంటారు, దొంగతనాలు గట్రా ఉంటాయని. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అవేవి ఆపలేవు, వెళ్ళాలి. నాది కూడా లాస్ట్ టైం పర్స్ పోయింది. అయితే అవన్నీ పక్కన పెట్టి ఆ దేవుడిని అన్నీ కంప్లీట్ అయ్యాక నాది పోయింది. ₹1 కూడా నేను ఎవరికి ఇచ్చేయకుండా అంటే లాస్ట్ ట్రైన్ టికెట్ కూడా తీసేసుకున్నాక పర్స్ పోయింది. హ్యాపీగా ఇంటికి వచ్చాం. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఆ భయం ఉండాలి, చాలా జనం కదా, తొక్కిసలాటు. ఏవైనా గ్రూప్గా వెళ్తూ ఏవైనా ఆర్గనైజేషన్స్తో వెళ్తే బాగుంటుంది. మేము హైదరాబాద్ మా అమ్మగారు వాళ్ళు ఉన్న ఊరు. ఈ ఆలయంకి రావడం ఫస్ట్ టైము. అంటే రథయాత్ర కదా, ఒకసారి చూసి వెళ్దాం. వస్తుంటారు. కోరికలు ఏం లేదు. సర్వేజన సుఖినో భవంతు, అంతే. లోకా సంస్థ సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. బాగుంది. సెక్యూరిటీ అంతా బాగా పెట్టున్నారు. అంబులెన్స్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. చూసాము, దర్శనం చేసుకున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లైన్ ఉండాలి, 3 o'clock అవుతుంది. మళ్ళీ మేము లోపలికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్న ప్లేస్ని చూసాము. మళ్ళీ ఇక్కడికి వెళ్ళకపోవాలి అని అంటే వాళ్ళు చెప్పారు ఇలా వెళ్ళాలి అని. కొంచెంసేపు వెయిట్ చేసాము, దర్శనం చేసుకున్నాం, బయట. అన్నీ బాగున్నాయండి, బాగానే. వాళ్ళ ఆర్గనైజేషన్ ముసలి వాళ్ళని వదలడం, పిల్లల్ని వదలడం,
స్టార్టింగ్లో పిల్లల్ని లేడీస్ని జాగ్రత్తగా వదులుతున్నారు స్టార్టింగ్లో. అయితే మనమే కోఆపరేట్ చేయాలి, కొంచెం స్లోగా వెళ్ళడం, మనకు మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి, లైన్లో వెళ్ళడం, చెప్పినవి వింటే సరిపోదు. అమర్పేట నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? చాలా బాగా అనిపిస్తుంది. జనాలు తరలి చాలా బాగా అనిపిస్తుంది. జగన్నాథుని గురించి. జగన్నాథ్ గురించి ఏం చెప్పాలంటే, పూరిలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ జగన్నాథం జాతరకి వెళ్ళి. కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం ఈ సంవత్సరము. ఇక్కడికి వచ్చి ఈయనది దర్శించుకోవడం జరిగింది. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఇది మొదటిసారా ఇంతకుముందుకు ఎప్పుడు? లేదు, ఇంతకుముందు కూడా వచ్చాము మేము. ఇంతకుముందు కూడా వచ్చాము. జనాలు అది చూసి చాలా అంటే చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మాకు ఇంతమందిని చూసి జగన్నాథం దర్శించుకోవడం అంటే కొన్ని జన్మలు ధన్యమనుకుంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో జనాలు వేల సంఖ్యలో జనాలు నిండిపోయి ఉన్నారు. భక్తితో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లోని దేవుడిని దర్శించుకోవడం అంటే చాలా అద్భుతం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర ఇది. చాలా అంటే చాలా పుణ్యం జాతర ఇది. మనం పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి దేవుడిని దర్శించుకోగలం మనము. ఎందుకంటే చాలా మహిమగల తండ్రి ఈయన. జై జగన్నాథ్. రథయాత్రలో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నాం. సాయంత్రం వరకు ఉండి ఆయన జాతర చూసి మేము వెళ్దామని అనుకుంటున్నాం. జై జగన్నాథ్. మాది ఒడిశా అండి. మేము ఒడిశాలో ఈ దేవుడు పుట్టిన దగ్గరే ఉంటాం, జగన్నాథం స్వామి దగ్గర పుట్టిన దగ్గరే ఉంటాము. మేము ఇక్కడికి రాలేము కదా అనుకోనము. ఈవేళ భగవంతుడు మాకు తెప్పించేసినారు. దగ్గరికి వెళ్ళి మాకు దర్శనమైంది, చాలా బాగుంది. భగవంతుడు రాత్రి నాకు చెప్పేసి మాకు ఇక్కడ తెప్పించినారు. మేము చుట్టూ తిరిగి అయితే రాలేదు, అక్కడ నుండి అక్కడ దగ్గరికి వెళ్ళి మాకు దర్శనం చేయించినారు. చాలా బాగుంది. మేము ఒడిశా అంటున్నారు. ఒడిశా పర్లకిండి ఒడిశాలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే ఉంది సార్. ఇక్కడ చాలా బాగుంది సార్. ఇక్కడ మాకు చాలా మంచిది. మేము ఎప్పుడూ రాలేదు ఇక్కడ. భగవంతుడు మాకు ఈవేళ తెప్పించినారు సార్. చాలా సంతోషం మాకు సార్. సరే సార్. అంటే ఆలయానికి పోవడం కూడా దేవుడు రప్పించుకుంటాడు భక్తితో. నిజంగా సార్. మేము ఈవేళ అలాగా ఆ సీఎం వస్తుందిరా వాళ్ళ వెనక మాకు పంపించేసినారు. అలాగా ఇలాగైతే మేము చుట్టూ తిరిగి దగ్గరలోనికి వెళ్ళలేకపోయింది. దగ్గర దర్శనం అయ్యింది సార్. మాకు చాలా సంతోషం సార్. మాకు భద్రత అంత బాగుందా? అంత బాగుంది సార్. ఇక్కడ చాలా బాగుంది. మాది ఒడిశా పర్లకిండి అండి సార్ మాది. ఓకే అమ్మా. సరే సార్. అమ్మా, మీ పేరు? నా పేరు సత్యవతి అండి. మేము బాలనగర్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మేము. చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ మాకు బాగా నమ్మకం, ఈ గుడికి వస్తే అనుకున్నవన్నీ మంచిగా అవుతాయని. ఎంత కష్టపడని 2 బస్సులు ఎక్కి వచ్చాం మేము. బాగా ఏం జరిగింది అమ్మా? అంటే నార్మల్ గా మనం ఒక కోరిక కోరుకుంటాం. కోరుకుంటాము. మాకు తీరే ఫస్ట్ లో మేము వచ్చేటప్పుడు మాకు ఇల్లు కావాలనుకున్నాము. మేము పూరి కూడా వెళ్ళాము, ఇక్కడ కూడా వస్తున్నాము. అక్కడికంటే డైలీ వెళ్ళలేం కదా, కానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం. మా కోరికలు అయితే బాగా నెరవేరాయి. ఇప్పుడే కాక మధ్యలో కూడా వచ్చి వెళ్తున్నాం ఇక్కడికి. బాగుంది దర్శనం అయితే బాగా ఇప్పుడు అయ్యింది. చాలా నమ్మకం మీద వస్తున్నాం. ఆరోగ్య సమస్యలు కొన్ని సమస్యలతో వస్తూ ఉంటారు జనము. అంటే ఒక దైవం భావించేటువంటి దేవుని దగ్గరనే కొన్ని బాధలు చెప్పుకుంటూ ఉంటారు. మీరు చెప్పుకున్నటువంటి బాధలలో తను తీర్చిన ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, కాళ్ళు నొప్పులు ఉండేవి, ఇట్లా మైక్రోమ్ తలనొప్పి ఉండేది. అట్లా కొంచెం కొన్ని సెట్ అయ్యాయి. ఇక్కడికి రాగానే వస్తాం, ఈ దేవుడు ఇక్కడ అర్చన చేయించుకుంటా వెళ్తాం. బాగుంది. వస్తా. ఇప్పుడు 3 బస్సులు మారి వచ్చాను నేను. ఎందుకు వచ్చా? పొద్దున్న ఇంటికాడ 7 గంటలకు బయలుదేరా. 3 బస్సులు చింతాల నుంచి డైరెక్ట్ దొరకవు కదా. అమీర్పేటకు ఒక బస్సు ఎక్కి, మళ్ళీ అమీర్పేట నుంచి చెక్ పోస్ట్కి ఒక బస్సు ఎక్కి, మళ్ళీ అక్కడి నుంచి ఆటో కట్టించుకుని వచ్చాం. जय जगन्नाथ। यदि मैं जगन्नाथ मंदिर आया हूँ, मैं उड़ीसा का हूँ। मैं आया हूँ मिर्चाल से आया हूँ। बहुत अच्छा किया है, प्रसाद भी बहुत अच्छा किया है। भगवान जी बहुत अच्छा लगा मिल के। अभी हम मिले, अभी रात कुछ देर बाद चलेगा तो रसी तरह पकड़ के हम जाएंगे। जय जगन्नाथ।